తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు, రాధాకిషన్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఇక తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై గత ఏడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేసి వేధింపులకు గురి చేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండానే అతని పత్రాలతో హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సిమ్ కార్డు కొనుగోలు చేశారని, ఆ సిమ్ ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్ చేసి వసూలకు పాల్పడ్డారని చక్రధర్ గౌడ్ ఆరోపించారు. ఇక ఈ కేసులో A1 గా హరీష్ రావు, A2 గా రాధాకిషన్ రావులున్నారు.